ఇప్పుడు వివాహాలు టయాలు ఇప్పుడు అన్నీ పెళ్ళిళ్ళు టయాలు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగే రోజులు శ్రావణ మాసం అంటేనే. కానీ వధూవరులు దాంపత్య జీవితంతో అన్యోన్యంగా సాఫీగా ఉండాలని జన్మ కుండలి వేసి జన్మ లగ్నం వేసి ముహూర్తాలు పెడతారు పూజారులు. అంటే ఒక స్వామి, ఏదైనా ఒక స్వాములు పెడతారు. కానీ అంత కష్టపడి వాళ్ళు జన్మకుండలి వేసి అంత ఇదిగా వాళ్ళు లగ్నం పెట్టినప్పుడు ఆ లగ్నానికి ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఎవరిస్తున్నారు? ఎవరు ఇవ్వడం లేదు. దానికి బదులు ఫోటోలు, ఫోజులు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోమంటారు. ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోకుండా ఎట్లంటే భార్యాభర్తలు చూసుకోవాలి. కానీ ఎట్లా చూసుకుంటున్నారో తెలుసునా? ఇప్పుడు ఎట్లా చూసుకుంటున్నారు వాళ్ళ ఫోటోగ్రాఫర్లు వాళ్ళతోటే వాళ్ళ 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 కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు. అది తప్పు కదా. ఫోటోగ్రాఫర్లకి పోజులు ఇవ్వడము ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. వాళ్ళ పాటికి వాళ్ళు తీసుకుంటుంటారు ఫోటోలు. మీ పాటికి మీరు చేసుకోండి. భార్యాభర్త అన్న తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్న తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తే వాళ్ళకి మనోవైకల్యం, చిత్త చాంపల్యం, అన్యోన్యత లేకపోవడం వల్ల భార్యాభర్తల నుంచి సంతోషము అనేది పొందలేకపోతున్నారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవాలి. దానివల్లే కదా అనురాగం అనేది వాళ్ళకి మధ్య లోపిస్తుంది. వీడియోలు, పోజులు వీటికే సరిపోయా చూపులు. ఇదంతా మారండి. కొంచెం మారి ఇప్పుడు పెళ్ళి వ్యవస్థని మంచిగా తీసుకురండి. ఫోటోగ్రాఫర్లు పోజులు కాదు. జాగ్రత్తగా చేసుకోండి. మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకునేది ఎందుకమ్మా? పెళ్ళిళ్ళు చేసుకునేది ఎందుకు మనం చేసుకుంటున్నాము? బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి. వాళ్ళకి మంచి పిల్లలు పుట్టాలనే కదా. ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అనురాగం అనేది ఎట్లా కలుగుద్ది? వాళ్ళు మంచి ముహూర్తాలు పెట్టిన తర్వాత కూడా, స్వామి మంచి ముహూర్తం పెట్టిన తర్వాత కూడా ఉపయోగం ఏంటి? మారండి.